with RJ Anusha. రేడియో సిటీ నువ్వు నేను సినిమాలో ఇవాల్టి సినిమా పెళ్లి చూపులు. ఈ సినిమాని డైరెక్ట్ చేసింది తరుణ్ భాస్కర్ గారు. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ అట్లానే రీతు వర్మ లీడ్ రోల్స్ ప్లే చేయడం జరిగింది. జూలై 29, 2016 రిలీజ్ అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బిగ్ సెన్సేషన్ కింద నిలిచింది. ఎవరు కూడా ఈ చిన్న సినిమా అంత పెద్దగా ఆడుతుందని అనుకోలేదు. ఒక్కసారి థియేటర్లోకి వెళ్ళి చూసినాక అందరూ కూడా వాళ్ళని వాళ్ళు మైమర్చిపోయారు. ఓవర్ నైట్ స్టార్స్ అంటారు కదా, సినిమాకు ముందు ఎంత అయితే కష్టపడ్డారో తెలియదు గాని థియేటర్లో జనాలు చూసినాక అందరూ కూడా ఓవర్ నైట్ స్టార్స్ అయిపోయారనే చెప్పొచ్చు. అండ్ ఇట్ వాజ్ ఆల్సో కన్సిడర్డ్ 25th greatest Telugu films of the decade by Film Companion. ఈ సినిమా అయితే 2 నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ ని దక్కించుకుంది for Best Telugu Film and Best Screenplay, 2 State Nandi Awards for Best Feature Film and Best Actress and 2 Filmfare Awards South including Best Telugu Film. అండ్ అంతేకాదు ఈ సినిమాని హిందీలో, మలయాళంలో, తమిళ్లో కూడా రీమేక్ చేశారు. ఈ సినిమాకి మ్యూజిక్ అందించింది వివేక్ సాగర్ గారు. చూసుకుంటే ఈ సినిమాలో మొత్తం 6 పాటలున్నాయి. నా పర్సనల్ ఫేవరెట్ అంటే చినుకుతాకి అనే సాంగ్ ఒకటి. ఈ బాబు గారికి అయితే భలే ఫంకీగా ఫ్రెండ్లీగా ఉంటది. మెరిసే మెరిసే సాంగ్ కూడా బాగుంటది. అరే ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్క సాంగ్ బాగుంటది. వెల్, సినిమా విషయానికి వస్తే ప్రశాంత్ అంటే మన విజయ్ దేవరకొండ చిత్ర వాళ్ళ ఇంటికి పెళ్లి చూపులకి వెళ్తాడు. చిత్ర అంటే మన రీతు వర్మ. తను జస్ట్ బీటెక్ కంప్లీట్ చేస్తారు బై క్లియరింగ్ మెనీ సబ్జెక్ట్స్. బ్యాక్లాగ్స్ అని క్లియర్ చేసుకునేసరికి 5 సంవత్సరాలు పడుతుంది. తను చాలా లేజీ, ఏ పని కూడా చేయాలనుకోడు. తన డ్రీమ్ ఏంటో తెలుసా? టు బికమ్ అ చెఫ్ అండ్ ఓపెన్ అ రెస్టారెంట్. కానీ వాళ్ళ ఫాదర్ నుంచి ఎటువంటి సపోర్ట్ లభించదు. చిత్ర చాలా ఫోకస్డ్ గర్ల్ అన్నమాట. She has many dreams and తను ఆస్ట్రేలియా వెళ్ళాలనుకుంటు. వెల్, వాళ్ళ ఫాదర్ అసలు ఇంట్రెస్టే చూపిరు. ఎందుకంటే అబ్రాడ్ పంపించడం ఎందుకు, తను అమ్మాయి కదా అని. వాళ్ళిద్దరూ పెళ్లి చూపులకని పైకి వెళ్లి గదిలో మాట్లాడుతుండగా అనుకోకుండా వాళ్ళ యంగ్ కజిన్ ఒక చిన్న బుడ్డోడొచ్చి యాక్సిడెంట్ గా డోర్ లాక్ వేసేస్తాడు. ఎక్కడైతే అది జామ్ అయిపోయి స్టక్ అయిపోతుందో. సో టైం పాస్ చేయడానికి వాళ్ళు వాళ్ళ పాస్ట్ గురించి మాట్లాడుకుంటారు. అప్పుడు చిత్ర రివీల్ చేస్తుంది తను ఇదివరకు ఒక నార్త్ ఇండియన్ అబ్బాయి విక్రమ్ అనే అబ్బాయితో ప్రేమలో ఉందన్నట్టు. వాళ్ళిద్దరికీ కలిసి ఫుడ్ ట్రక్ బిజినెస్ స్టార్ట్ చేయాలని ఉండేదంట. విక్రమ్ వాళ్ళ నాన్నగారితో వీళ్ళ విషయం మాట్లాడడానికై ఢిల్లీ వెళ్ళాడు. అండ్ అఫ్ కోర్స్ బిజినెస్ విషయం కూడా మాట్లాడడానికి. మీన్ వైల్ చిత్ర విక్రమ్ ని సర్ప్రైజ్ చేద్దామని చెప్పేసి ముందుగానే ప్లాన్ రెడీగా పెట్టి ఒక ట్రక్ అయితే కొంటది. వెల్, దెన్ థింగ్స్ స్టార్టెడ్ మెస్సింగ్ అప్. ఇట్ వెంట్ రాంగ్. విక్రమ్ తిరిగి రాలేదు. వేరే పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యాడు. ఎందుకంటే కట్నం వస్తారు. చిత్ర ఇంకా వాళ్ళ నాన్నగారు చాలా వెయిట్ చేస్తారు విక్రమ్, ఓన్లీ టు రియలైజ్ దాట్ తను ఎప్పటికీ రాడు అని. అప్పుడు వాళ్ళ నాన్నగారు డిసైడ్ అయిపోతారు ఎలా అయినా చిత్రకి పెళ్లి చేసి. ఇంకా ప్రశాంత్ కూడా మాట్లాడడం స్టార్ట్ చేస్తాడు. తనకి ఉద్యోగం లేదని, తనెప్పుడు కూడా వాళ్ళ ఇద్దరు ఫ్రెండ్స్ తో హ్యాంగ్ అవుట్ అవుతాడని, తను వాళ్ళ ఫ్రెండ్స్ కలిసి కుకింగ్ వీడియోస్ చేస్తున్నారని, అండ్ హిస్ వెరీ ప్యాషనేట్ అబౌట్ కుకింగ్ అని. సో లైక్ చెప్తాడు, ఈ వీడియోస్ వల్ల పెద్ద ప్రాఫిట్ ఏం రాలేదు, సో మేము ప్రాంక్ వీడియోస్ ప్లాన్ చేస్తున్నాం అని చెప్పేసి అంటాడు. వెల్, అలా చేస్తున్నప్పుడు హి వాస్ కాట్ రెడ్ హ్యాండెడ్ బై ప్రశాంత్స్ ఫాదర్. జస్ట్ ఇమాజిన్, నాకు బుర్రలో ఆ సీన్ రన్ అవుతుంది నీకు చెప్తా ఉంటే. ఎంత ఫన్ ఉంటది కదా. తర్వాత ఒక కాల్ సెంటర్ లో జాబ్ కూడా వచ్చింది ప్రశాంత్ కి. అది కూడా వాళ్ళ నాన్నగారు రికమెండ్ చేస్తే. వాళ్ళ ఫ్రెండ్స్ ముందు షో ఆఫ్ చేసుకోవడానికి ఒక అమ్మాయితో బయటకు పోయినాడు. అండ్ షీ చీటెడ్ ఆన్ హిమ్. తర్వాత ఇదంతా రియలైజ్ అయ్యేసరికి తన జాబ్ ని క్విట్ చేసేసాడు తన బాస్ తో గొడవపడి. ఇదంతా అయ్యాక తెలిసిన మాట ఏంటో తెలుసా? ప్రశాంత్ పెళ్లి చూపులకి వేరే రాంగ్ అడ్రస్ కి వచ్చాడు అని చెప్పేసి. ఆ తర్వాత ప్రశాంత్ యాక్చువల్ పెళ్లి చూపులకి వెళ్తాడు, విచ్ వాజ్ అ రిచ్ ఫ్యామిలీ. మీన్ వైల్ చిత్ర ఇంకొక అబ్బాయిని కలవడానికి వచ్చినప్పుడు నాకు ఇంట్రెస్ట్ లేదు పెళ్లి మీద అని చెప్పేస్తుంది. ప్రశాంత్ వెళ్ళిన ఆ రిచ్ ఫ్యామిలీకి అయితే మాత్రం ఒక్కటే కోరుకుంటున్నారు, ప్రశాంత్ బిజినెస్ రన్ చేసేటట్టు ఉండాలి అని చెప్పేసి. అండ్ దెన్ చిత్ర ఆల్సో డిసైడ్స్ టు ఆపరేట్ అ ఫుడ్ ట్రక్ దెమ్ సెల్ఫ్. ప్రశాంత్ ని చెఫ్ గా పెట్టుకోవచ్చు అన్న ఆలోచన స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత ఏమై ఉంటది, చిత్ర వెంటనే వెళ్ళి అప్రోచ్ అయ్యి మొత్తం కన్విన్స్ చేసేస్తుందా? ప్రశాంత్ కన్విన్స్ అయిపోతాడా? మరి వీళ్ళ ఇద్దరు ఫాదర్స్ ఒప్పుకుంటారా? ఎందుకీ వీళ్ళిద్దరి మధ్య లవ్ బ్లూమ్ అవుతుందా? ఇదంతా తెలుసుకోవాలంటే సినిమా ఒక్కసారి రిపీట్ చేయాల్సిందే. అదబ్బా నువ్వు నేను సినిమాలో ఇవాల్టి సినిమా పెళ్లి చూపులు.